నెట్ గురించి ఆగిపోయింది. ఓకేనా? లేదా దీంట్లో పోస్ట్ అవుతుంది. అర్థం కావట్లేదు. ఎవరు తలకే ఉంది? ఎవరిదే బాబు చెప్పుకున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? సార్ స్టార్ట్ చేయండి మణిగారు. నెమ్మదిగా అవుతున్నారు జనాలు. ఏంటి? హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అమ్మ, నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? సో కైండ్లీ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్. సో వాయిస్ ఇస్ క్లియర్ నౌ? స్క్రీన్ షేర్ అయింది అందరికీ? స్క్రీన్ షేర్ అయిందమ్మా అందరికీ? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఓవరాల్ 88 మెంబర్స్కి 36 మెంబర్స్ వచ్చారమ్మా. ఇంకా రావాలి. టైంకి లాగిన్ అయిపోవాలి అందరూ. రైట్? So shall I start the class, today's class? So yesterday we have to discuss about orthogonal vector space and orthogonal signal space, and closed and complete set of orthogonal functions, and as well as complex functions. Okay, so coming to, by considering the mutually orthogonal functions. Mutually orthogonal functions ante manaki enti? So two functions are mainly considered, that is f1 of t and second one is the f2 of t. So f1 of t అనేది ఒక సిగ్నల్, ఇక్కడ f2 of t అనేది ఇంకొక సిగ్నల్. ఓకేనా? సో the dot product is existed here. The dot product is existed here. Dot product exist అవుతుందంటే అర్థం ఏంటి మనకి? Those two signals are multiplied to each other. Those two signals are multiplied to each other. So integral t1 to t2 f1 of t into f2 of t into dt is equals to 0 అయినప్పుడు, 0 ఎందుకు అవుతుంది మనకి ఇక్కడ? ప్రీవియస్గా మనం c12 అనే ఫంక్షన్, అంటే స్కేలార్ పార్ట్ మనకి ఏదైతే ఉందో ఆ స్కేలార్ పార్ట్ ఎప్పుడైతే 0 అయిందో మనకి, సో మ్యూచువల్లీ ఆర్థోగోనల్ సిగ్నల్స్ మనకి ఏవైతే ఉన్నాయో, టూ ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్థోగోనల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, c12 is equals to 0 అయినప్పుడు those two frequencies are same.
those two frequencies are equal. అవి ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో మనకి ఆ రెండు సిగ్నల్స్ని మనం ఏమంటాం, ఆర్థోగనల్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఎలా చూసుకుంటాం అంటే మ్యూచువల్లీ ఆర్థోగనల్ ఫంక్షన్ అంటాం. సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ ఎవాల్యూషన్ of a component of one function in another. Okay, so here we are considering two input functions, that is the f1 of t is like this. Okay, f2 of t is the which is represented in a perfect sinusoidal signal. So this perfect sinusoidal signal is varied with respect to t. Okay, so రెండు సిగ్నల్స్ మనకి మల్టిప్లై అయినప్పుడు మనకి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది, f1 of t into f2 of t అయినప్పుడు both the signals are multiplied to each other, then we have to getting this kind of output waveform is available. Okay, so both peak to peak signal మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ f1 of t అనేది యొక్క సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఇలా ఉంది. ఓకే, f2 of t సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఇట్లా ఉంది, ఒక సైనసాయిడల్ సిగ్నల్. సో రెండు మల్టిప్లై అయినప్పుడు the output of the resultant signal is like this. Okay, similarly one more signal f1 of t is like this and f2 of t is like this. సో ఇక్కడ మనకి సైనసాయిడల్ సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్ అనేది ఎలా ఉంది, మనకి ఎక్కువగా ఉంది. సో టైం డ్యూరేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో those two signals are multiplied to each other, then we have to getting this kind of resultant output. This is also called as the dot product of f1 of t and f2 of t. This is the resultant output of a given two independent functions. దీన్ని మనం ఏమవుతుంది ఇక్కడ, this is also called as a mutually closed signal. For example, ఇక్కడ f2 star of t, f1 of t ఇలా ఉంది, f2 star of t అంటే మనకి ఏంటది, f2 star of t అంటే కాంప్లెక్స్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేసినట్టు. నేను ఆల్రెడీ చూసినాం కదా క్లాస్లో. సో కాంప్లెక్స్ ఫంక్షన్ మనం మెన్షన్ చేస్తే కనుక ఇక్కడ f2 star of t అనేది వస్తుంది మనకి, f2 star of t. ఓకేనా, సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గివెన్ కాంపోనెంట్ టు వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే మ్యూచువల్లీ ఆర్థోగనల్ ఫంక్షన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో in this case we have to completing the analogy between vectors and signals, and also the internal topics మనకి ఏంటి, ఆర్థోగనల్ వెక్టర్ స్పేస్, ఆర్థోగనల్ సిగ్నల్ స్పేస్. ఓకే, సెపరేట్గా రెండింటిని మనం చూసాం. అండ్ ఆఫ్టర్ దట్ కాంప్లెక్స్ ఫంక్షన్స్కి మ్యూచువల్లీ ఆర్థోగనల్ ఫంక్షన్స్ని కూడా మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో నౌ కమింగ్ to solved problems, some of the solved problems. So here okay, so solve some part of the solved problems are solved in this session. So first of all, coming to the first problem, what is the fundamental frequency of the waveform as shown in the figure?
as shown in the figure in hertz and radians per second. Okay, సో దీంట్లో ఈ సిగ్నల్కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వన్ ఆఫ్ ది ట్రయాంగులర్ వేవ్. ఎలా ఉంది మనకి ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్. ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ అని చెప్పేసి నేను ఎలా జస్టిఫై చేశాను? సో కంటిన్యూస్గా సేమ్ టైం ఇంటర్వెల్తో సిగ్నల్ అనేది నాకు ఎప్పి రావడం జరిగింది. ఓకేనా, ఓకే. సో కంటిన్యూస్గా మనకి సిగ్నల్ అనేది ఎప్పి రావడం జరిగింది విత్ సేమ్ టైం ఇంటర్వెల్. ఓకేనా, సో రిపీటెడ్గా మనకి సిగ్నల్ అనేది ఎలా అవైలబుల్ అవుతుందంటే ఎపియర్ అవుతుందంటే మనకు అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ పీరియాడిక్ సిగ్నల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీరియాడిక్ సిగ్నల్ లేదా పీరియాడిక్ సిగ్నల్ అనేది మనం జస్టిఫై చేసుకోవాలి. పీరియాడిక్ సిగ్నల్ అని తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలమా? సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఏ గివెన్ వేవ్ ఫామ్. సో ఈ సిగ్నల్ మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటున్నాం. ఎక్స్ ఆఫ్ టీ. ఈ సిగ్నల్కి యాంప్లిట్యూడ్ చూడండి, ఇక్కడ పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ వెర్టికల్ యాక్సిస్లో +1 -1. దిస్ ఈజ్ ద పీక్ టు పీక్ వాల్యూ. సో అప్పుడు ఎంత ఉంది? దీని వోల్టేజ్ ఎంత? 2 volts. ఓకేనా, +1 -1 టోటల్గా పీక్ టు పీక్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. పీక్ టు పీక్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, సో ద టోటల్ వోల్టేజ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ 2 volts. 2 volts. వోల్టేజ్ అన్నా మ్యాగ్నిట్యూడ్ అన్నా యాంప్లిట్యూడ్ అన్నా ఒకటే. ఓకేనా, సేమ్ మీనింగ్. సో హియర్ ద పీక్ టు పీక్ వాల్యూ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ 2 volts అండ్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ సైకిల్, రిమైనింగ్ హాఫ్ సైకిల్ ఇది. అంటే టోటల్ టైం పీరియడ్ ఆఫ్ ది సిగ్నల్ మనకి ఎంత? ఇక్కడ ఎంత? 0 నుంచి స్టార్ట్ అయ్యి 0.1, 0.2 అంటే మనకి ఎంత టైం డ్యూరేషన్? ఇక్కడ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు 0.2. సో ఈ క్యాపిటల్ టీని ఇక్కడ ఎలా మెన్షన్ చేసాం చూడండి. సో సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లమ్ ఈస్ 1 cycle ఆఫ్ ది గివెన్ సిగ్నల్ కరస్పాండ్స్ టు 0.2 seconds. సో ఒక సైకిల్ మనం కంప్లీట్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు దాని యొక్క టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 0.2 seconds. 0.2 seconds. అలా కాకుండా రిమైనింగ్ సైకిల్ ఇంకొక సైకిల్ కూడా కన్సిడర్ చేసుకుంటే 0.4. సో ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సైకిల్ ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ T0. ఈ T0 అని ఎందుకన్నా మనం? దిస్ ఈజ్ ద టోటల్ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది ఫస్ట్ సైకిల్. T0 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 seconds. Therefore, frequency, the fundamental frequency F0 is equals to F కి ఫార్ములా ఏంటమ్మా? 1/T0. 1/T0. సో ఇక్కడ T0 అనేది ఏంటి? ఎంత వాల్యూ మనకి? 0.2 seconds. సో 0.2 seconds. సో 1/0.2 is equals to 5 hertz. 5 hertz. సో ఇక్కడ ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి. దేనికి? వాడిచ్చిన సిగ్నల్కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత? 5 hertz. సో 5 hertz అంటే ఇట్స్ వెరీ లో ఫ్రీక్వెన్సీ. సో ఇదే సిగ్నల్కి ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ అంటే ఒమేగా నాట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దిస్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ దట్ ఈక్వల్స్ టు 2π into f0. 2π into f0. ఈ 2π into f0 అనేది ఏంటి? ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ద యూనిట్స్ ఆఫ్ ది యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈస్ రేడియన్స్ పర్ సెకండ్. సో 2π into f0 is equals to 2π into 5 hertz కదా మనకి f0 వాల్యూ. సో 5. సో దట్ ఈక్వల్స్ టు 31.4 radians per second. So this is the angular frequency of the given signal. Fundamental frequency of the given signal అంటే మనకి ఇక్కడ ఎంత? 5 hertz. Okay, so all of you clear? All of you understood this problem? Can you send a message in chat box? అందరికి అర్థమైంది ప్రాబ్లమ్? ఒక పీరియాడిక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఆ పీరియాడిక్ సిగ్నల్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఇనీషియల్గా మనకు తెలియాల్సిన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని, రెండోది యాంగులర్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేశాడు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ ఒక పీరియాడిక్ సిగ్నల్ తీసుకున్నాడు.
It is the one of the triangular wave. It is the one of the triangular wave. దీని అంతటిని మనం ఏమనుకుంటున్నాం, ఒక సిగ్నల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం దీన్ని మ్యాథమెటికల్గా. ఎక్స్ ఆఫ్ టీ అంటున్నాం, ఎక్స్ ఆఫ్ టీ. ఈ సిగ్నల్ యొక్క రెండు యాక్సెస్లు ఉన్నాయి మనకి. ఒకటి టైం పీరియడ్ వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్. ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ టైం పీరియడ్ స్మాల్ టీ, and y-axis is represented as voltage of the given signal. So the voltage of the given signal, peak to peak value. Peak to peak ante this is the one positive peak value, this is the negative peak value. Positive peak value యొక్క voltage anta +1 volts, negative peak value యొక్క voltage anta -1 volt. సో ఒక సిగ్నల్ కి పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ +1 వోల్ట్ ఒకటి ఉంది, -1 వోల్ట్ ఒకటి ఉంది. సో టోటల్గా మనకి ఈ డ్యూరేషన్, ఈ కంప్లీట్ యాంప్లిట్యూడ్ మనం తీసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి 2 volts. ఓకేనా, ఇక్కడ 1 volt, ఇక్కడ 1 volt. సో టోటల్గా మనకి ఎంత 2 volts. సో అది వోల్టేజ్ రిప్రజెంటేషన్. టైం పీరియడ్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్లో మనం తీసుకుంటాం, అంటే హారిజంటల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టైం పీరియడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. ఈ టైం పీరియడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం, ఒక కంప్లీట్ సైకిల్ మనం తీసుకోవాలి. కంప్లీట్ సైకిల్ అంటే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకే, పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే 0 to 180 degrees, రిమైనింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ 180 degrees నుంచి 360 degrees. సో టోటల్గా ఎంత ఇది 360 degrees. సో 360 degrees అంటే ఒక కంప్లీట్ సైకిల్. ఓకేనా, ఒక కంప్లీట్ సైకిల్. ఒక కంప్లీట్ సైకిల్కి మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం పీరియడ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీని కూడా మెజర్ చేయొచ్చు. సో ప్రాబ్లంలో వాడు ఏమడిగాడు ఇక్కడ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గివెన్ వేవ్ ఫామ్ అన్నాడు, అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. రేడియన్స్ పర్ సెకండ్ అంటే దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఇనీషియల్గా వాడు అడిగిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే f0. సో ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f0కి ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు, అదే f0 ఈజ్ ఈక్వల్స్ టు 1/T0, 1/T0. సో బిఫోర్ దట్ ఇనీషియల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ తెలియాలి. సో 360 degrees వరకు ఉన్న మనకు వాల్యూ అంత ఇక్కడ 0.2 seconds. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1 cycle కరస్పాండ్స్ టు 0.2 seconds. ఓకే, సో అప్పుడు ఇది ఏమవుతుంది, క్యాపిటల్ T0 అవుతుంది, క్యాపిటల్ T0. సో T0 మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్, డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్. సో హియర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f0 ఈజ్ ఈక్వల్స్ టు 1/T0 ఫార్ములా ఇది. సో T0 ప్లస్లో డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్ మనం సబ్స్టిట్యూట్ చేయండి, 1/0.2. సో 1/0.2 అంటే మనకి క్యాల్కులేటర్లో కొడితే 5 Hz వస్తుంది, 5 Hz. ఓకేనా, సో ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగులర్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయాలి. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ω0 ఈజ్ ఈక్వల్స్ టు 2π into f0. f0 ఆల్రెడీ మెజర్ చేసాం పైన. సో 2 into దిస్ ఈస్ ద 5 వాల్యూ, 3.14 అనేది పై వాల్యూ, f0 వాల్యూ 5 Hz. ఓకే, దీని అంతటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ 31.4 radians per second. దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? మెసేజ్ పెట్టండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అర్థమైందా అందరికీ? ఇలాగే ఏ సిగ్నల్ తీసుకున్నా మనం చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఇదే. ఓకేనా, సో ఇది ఒక ట్రయాంగులర్ సిగ్నల్. అలాగే సైనసాయిడల్ సిగ్నల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా మెజర్ చేస్తాం. వేరాస్ ఒక స్క్వేర్ వేవ్ తీసుకున్నా, ఒక రెక్టాంగులర్ పల్స్ తీసుకున్నా సరే ఇలాగే మనం మెజర్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఏంటి, పీరియాడిక్ సిగ్నల్సే కదా, రైట్? ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. So what is the fundamental frequency of discrete time square wave? Okay, సో ఇక్కడ ఒక స్క్వేర్ వేవ్ రూపంలో ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది కనిపిస్తుంది మనకి. డిస్క్రీట్ టైం సిగ్నల్, దిస్ ఈస్ ద కంటిన్యూస్ టైం సిగ్నల్ x ఆఫ్ t. కంటిన్యూస్ టైం సిగ్నల్ ఎప్పుడు కూడా ఏమని మెన్షన్ చేస్తాం, x ఆఫ్ t అని మెన్షన్ చేస్తాం. డిస్క్రీట్ టైం సిగ్నల్ ఏమని మెన్షన్ చేస్తాం మ్యాథమెటికల్గా,
ఎక్స్ ఆఫ్ ఎన్ అంటాం, ఎక్స్ ఆఫ్ ఎన్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డిస్క్రీట్ టైమ్ స్క్వేర్ వేవ్. సో స్క్వేర్ వేవ్ యొక్క ఫంక్షన్ ఇదే కదా మనకి, ఇలాగే ఉంటుంది కదా. ఓకే, ఎలా ఉంది మనకి అది? డిఫరెంట్ సీక్వెన్సెస్లో మనకి ఒక స్క్వేర్ వేవ్ కింద ఈ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ సిగ్నల్కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సిగ్నల్ కన్సిడర్ చేసుకోవాలి మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి సిగ్నల్ కన్సిడర్ చేసుకోవాలి? దిస్ ఈస్ ద పాజిటివ్ సైన్, ఓకే, అండ్ దిస్ ఈస్ ద నెగిటివ్ సైన్. అంటే సీక్వెన్స్ 1 దగ్గర నుంచి 7 వరకు ఇది ఒక సిగ్నల్ మనకి, ఓకేనా. ఐ మీన్ సీక్వెన్స్ 0 దగ్గర నుంచి 7 వరకు ఒక సైకిల్ మనకి. దిస్ ఈస్ ద డిస్క్రీట్ టైమ్ స్క్వేర్ వేవ్ ఫంక్షన్, ఓకేనా. ఇది నెక్స్ట్ సైన్ మళ్ళా, దిస్ ఈస్ ద నెక్స్ట్ పల్స్, రైట్. సో ద ఫండమెంటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ fundamental frequency of x of n is given by omega is equals to 2 pi by n. 2 pi by, this is the formula for a discrete time sequence where capital N is equals to a positive integer. Capital N is equals to positive integer indicating number of samples in one cycle. Number of samples in one cycle. Okay, for the given signal, how many number of positive samples are available here? Any number of samples unnai manaki ikkada? Positive samples, only positive samples. 1 2 3 4, again positive sample 5 6 7 8. So ఏమవుతుంది ఇక్కడ? in a given signal n number of positive samples are 8. So capital N is equals to 8. Therefore the angular frequency in a discrete time signal omega is equals to 2 pi by 8. ఇక్కడ n వాల్యూ n ప్లస్ ఎంత పెట్టాం మనం? 8 samples. సో ఈ 2 8లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 5/4 రేడియస్, 5/4 రేడియన్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషను. దీనికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేసుకోమన్నాడు. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 5/4 వచ్చింది. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? అర్థమైందా? మెసేజ్ చేయండి. కంటిన్యూస్ టైం సిగ్నల్, డిస్క్రీట్ టైం సిగ్నల్. సో డిస్క్రీట్ టైం సిగ్నల్ వచ్చేసరికి మనకి డిస్క్రీట్ టైంలో మనకి సిగ్నల్ అనేది ఎలా ఉంటుంది? డిఫరెంట్ సీక్వెన్సెస్ అమ్మ. ఇదొక శాంపుల్, ఇదొక శాంపుల్, ఇదొక శాంపుల్, ఇదొక శాంపుల్, ఓకేనా. ఓకే, ఇది డిస్క్రీట్ టైం సిగ్నల్. డిస్క్రీట్ టైం సిగ్నల్ అంటే కంటిన్యూగా సిగ్నల్ అనేది మనకు ఉండదు, ఓకేనా. మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఎందుకని? ఇది డిస్క్రీట్ టైం సీక్వెన్స్ కాబట్టి. కంటిన్యూస్ టైం అంటే కంప్లీట్గా సిగ్నల్ అనేది మనకి కంటిన్యూస్గా అవైలబుల్గా ఉంటుంది, అచీవ్ అవుతుంది. బట్ డిస్క్రీట్ టైంలో మనకి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కింద సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సిగ్నల్కి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి, రెండోది యాంగులర్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయమన్నాడు. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి ఈ సిగ్నల్లో? పాజిటివ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 0, ఓకేనా. ఇదొక శాంపుల్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత మనకి? 1 1 2 3 4. రిమైనింగ్ 4 శాంపిల్స్, ఈ రెండు ఇక్కడ ఉన్న 4 వచ్చేసి మనకి ఏంటి? నెగిటివ్ శాంపిల్స్ కదా. నెగిటివ్ శాంపిల్స్ వదిలేండి. నెక్స్ట్ 5 6 7 8, ఓకే. సో అప్పుడు క్యాపిటల్ ఎన్ వాల్యూ మనకి ఎంత? క్యాపిటల్ ఎన్ వాల్యూ 8, ఓకేనా. ఇది ఫార్ములా, ఫండమెంటల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఇది ఫార్ములా. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2 pi by n, ఓకేనా. సో హియర్ n is the positive integer indicating a number of samples in one cycle. ఓకే, పాజిటివ్ ఇంటీజర్. సో టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇలా తీసుకుంటే? ఈ యొక్క 4 శాంపిల్స్, ఈ యొక్క 4 శాంపిల్స్, ఒక కంప్లీట్ సైకిల్ తీసుకుంటే కనుక, ఓకేనా. సో దేర్ ఫోర్ n is equals to 8 సబ్స్టిట్యూట్ చేస్తే అబౌవ్ ఈక్వేషన్లో 2 pi by 8
దట్ ఈక్వల్స్ టు ఈ 2 అనేది మనకి 8లో 4 టైమ్స్ పోతుంది. సో ద మెయిన్ ఆన్సర్ ఈస్ 5/4 రేడియన్స్. ఓకే, ఏమో అర్థమైందా? రూల్ నెంబర్ మళ్ళీ చెప్పండి అన్న అమ్మాయి, అర్థమైందా నీకు? ఓకే 459 అర్థమైందా? ఓకే, రైట్. Now coming to another problem, determine whether the following discrete time signals are periodic or not. ఓకే, ఇక్కడ కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ మనకి పీరియాడిక్కా లేదంటే కాదా, పీరియాడిక్ సిగ్నలా లేదంటే అపీరియాడిక్ సిగ్నలా? ఇఫ్ పీరియాడిక్ సిగ్నల్ డిటర్మైన్ ద ఫండమెంటల్ పీరియడ్, సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్కి ఆ సిగ్నల్స్ పీరియాడిక్కా లేదా కాదనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఒకవేళ పీరియాడిక్ అయితే కనుక ఆ సిగ్నల్కి ఫండమెంటల్ పీరియడ్ని మనం మెజర్ చేయాలి. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లం, x of n is equals to cos 0.01 into phi n. x of n అనేది ఏంటి ఇక్కడ? ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్. x of n అనేది ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్. సో దట్ ఈక్వల్స్ టు cos 0.01 into phi n. ఓకే, సో ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ we have to representing x of n is equals to cos into 2 pi fn. x of n is equals to cos 2 pi into fn. ఓకే, ఇది మనకి యాక్చువల్గా మనం రాసుకోవాల్సిన ఎక్స్ప్రెషన్ ఇది ఇట్లా ఉంటుంది. x of n is equals to cos 2 pi into fn. సో వీ హ్యావ్ 2 pi fn అనేది ఏంటి ఇక్కడ? దిస్ వాల్యూ 2 pi f అనేది ఏంటి ఇక్కడ? 2 pi f అనేది ఏంటి ఇక్కడ? యాక్చువల్గా ఒమేగా వాల్యూ, దట్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. n అనేది ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్. సో n వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ? 0.01. ఓకే, ఈక్వేషన్లో మనకి phi n అనేది ఉంది ఆల్రెడీ, రైట్? సో ఇప్పుడు 2 pi fn is equals to 0.01 into phi n. 0.01 into phi n. ఇక్కడ ఈ phi n క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది? ఇంకా phi n క్యాన్సిల్ అయింది. దెన్ f is equals to 0.01/2. అంతే కదా? f is equals to 0.01/2. ఓకే, దట్ ఈక్వల్స్ టు 1/200. 0.01ని 1 అనుకుంటాం, 1 అవుతుంది. సో దిస్ ఈస్ 2. సో 1/200 దట్ ఈక్వల్స్ టు, దీన్ని 1 ఏమనుకుంటున్నాం ఇక్కడ? k అనుకుంటున్నాం. 1ని k అని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఈ 200ని క్యాపిటల్ N కింద రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి మనకి ఇందులో? 200 శాంపిల్స్ ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్స్ టు 200 శాంపిల్స్. ఈ 0.01 అనేది ఏంటి ఇక్కడ? 0.01 అనేది ఏంటి ఇక్కడ? దట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. అంటే ఎవ్రీ 0.01 టైమ్ డ్యూరేషన్కి ఒక శాంపుల్ అనేది మనకి ఇక్కడ రిపీట్ అయిందని అర్థం. ఓకేనా? సో దట్ ఈస్ 1/200 దట్ ఈక్వల్స్ టు k/n అనుకుంటున్నాం. సో హియర్ f ఈస్ ద expressed as ratio of two integers, that is k equals to 1 and n equals to 200. ఈ రెండు కూడా మనకి 2 integers. ఓకే, therefore the signal is a periodic with n is equals to 200. సో ఎందుకు దీన్ని మనం పీరియాడిక్ సిగ్నల్ అంటున్నాం? ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 200 శాంపిల్స్ ఉన్నాయి. 200 శాంపిల్స్ పైన న్యూమరేటర్ వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ? 1. ఓకేనా? సో ఇది ఎప్పుడైతే 1 అయిందో ఒక సైకిల్లో 200 శాంపిల్స్ అని మనకి అపియర్ అవుతుందని చెప్తున్నాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది? దిస్ సిగ్నల్ ఈజ్ ఏ పీరియాడిక్ సిగ్నల్. అంటే పీరియాడికల్లీ ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది మనకి అపియర్ అవుతుందని చెప్తున్నాడు. క్లియర్? అర్థమైందా? హలో, కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? రైట్, okay. So next problem, given that x of n is equals to మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏముంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇక్కడ చిన్న ప్రాబ్లం అది. ఓకే, చూడు ఒకసారి. వాడు ఇచ్చిన సీక్వెన్స్ ఇది. x of n is equals to cos 0.01 into phi n.
ఓకే 0.01 ఇంటూ 5n. సో ఇక్కడ ఒక కొసైన్ సిగ్నల్ ఇచ్చాడు, డిస్క్రీట్ టైంలో ఒక కొసైన్ సిగ్నల్ ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి ఒక పీరియాడిక్ సిగ్నల్ లేదంటే అపీరియాడిక్ సిగ్నల్ అనేది మనం జస్టిఫై చేయాలి. సో ఫ్రమ్ దిస్ అబోవ్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు కంపేరింగ్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్ విత్ ఎక్స్ ఆఫ్ ఎన్. దేంతో కంపేర్ చేస్తున్నాం? ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఈక్వేషన్ ఫామ్లో మనకి ఇది కనిపిస్తుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2φ ఇంటూ ఎఫ్ఎన్. 2φ ఎప్పుడు వస్తుంది మనకి? ఒక సిగ్నల్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ అయితే కనుక మనకి ఏమవుతుంది? ఒక కంప్లీట్ సైకిల్ తీసుకుంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత 5, తర్వాత 2φ, అంతే కదా? ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నప్పుడు సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ టైం డ్యూరేషన్ మనకి 0 to 2φ. సో ఆ 2φ మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఎఫ్ఎన్ అనేది ఇక్కడ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, స్మాల్ n ఇస్ ద ఇంటీజర్ వాల్యూ. సో వీ హ్యావ్ ఈ ఈక్వేషన్ నేను రాసుకుంటున్నప్పుడు 2πfn ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2πfn వాల్యూ మనకి ఎంత ఉంది? ఇక్కడ 0.01 ఇంటూ 5n. అంటే ఇది దేని వాల్యూ? ఇది దేని వాల్యూ? 0.01 అనేది ఈక్వేషన్లో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఓకేనా? రైట్. సో 0.01 ఇంటూ 5n. సో ఇక్కడ ఈ 5n ఇందులో ఉన్న 5n రెండు క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? 2f మిగులుతుంది, 2 ఇంటూ f మిగులుతుంది. సో f ఈక్వల్స్ టు, ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? f ఈక్వల్స్ టు 0.01/2. ఓకే. సో ఈ 0.01 అంటే 1, 2 అంటే 200 శాంపిల్స్. ఇది 1 అని రాసుకున్నప్పుడు ఇది ఎంత అవుతుంది? 200 శాంపిల్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ న్యూమరేటర్ వాల్యూని ఏమనుకున్నాం అంటే k అనుకున్నాం, డినామినేటర్ వాల్యూని n అనుకున్నాం. సో దోస్ 2 ఆర్ ది ఇంటీజర్స్, 2 ఇంటీజర్స్. ఓకే. ఎప్పుడైతే మనకి 1/200 వచ్చిందో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పీరియాడిక్ సిగ్నల్. ఎందుకు 200 అని చెప్తున్నాను నేను? ఇక్కడ 200 హెడ్జెస్, ఇది 200 హెడ్జెస్. సో ఎప్పుడైతే 200 హెడ్జెస్ ఉందో సిగ్నల్ అనేది మనకి ఒక డిస్క్రీట్ టైంలో ఒక సైనసాయిడల్ ఫంక్షన్తో మనకి సిగ్నల్ అనేది అపియర్ అవుతుంది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వన్ పీరియాడిక్ సిగ్నల్. అర్థమైందా? 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 ఓకే. Now coming to the next one, given that x of n is equals to cos 3φn, 3φn. So same ఇది కూడా x of n is equals to, comparing the above expression, x of n is equals to cos 2πf into n, 2πf into n we have. So 2πfn is equals to, మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇక్కడ 3φn ఉంది, ఇక్కడ 3φn. ఆ 3φn రాసుకోండి. సో once again 5n and 5n is cancelled, 5n and 5n is cancelled. సో రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ? సో 3/2, f ఈక్వల్స్ టు 3/2. సో ఇంటీజర్ వాల్యూస్ మనకి ఏంటి ఇక్కడ? ఓకే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ k/n. సో దీస్ ఆర్ ది 2 ఇంటీజర్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇప్పుడు ద సిగ్నల్ ఈజ్ పీరియాడిక్ విత్ n ఈక్వల్స్ టు 200. సో అంటే ఒక సిగ్నల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి? ఇక్కడ డినామినేటర్లో 2 శాంపిల్స్ ఉన్నాయి, 2 శాంపిల్స్. అంటే ఒకటి పాజిటివ్ సైడ్, రెండోది నెగిటివ్ సైడ్. సో అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ఒక పీరియాడిక్ సిగ్నల్ అనేది అవుతుంది. ఓకేనా? సో డినామినేటర్లో ఉన్న శాంపిల్స్ని చూసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. డినామినేటర్లో ఎప్పుడు కూడా ఒక శాంపిలే ఉందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? ఎపీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. ఎందుకని? ఏదో ఒక సైడ్ మాత్రమే శాంపిల్ అనేది అపియర్ అవుతుంది. రెండు ఉన్నాయంటే బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ దే హ్యావ్ టు గెటింగ్ n నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్. ఆ n ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ సీక్వెన్స్. క్లియర్? ఓకేనమ్మా? రైట్. సో కమింగ్ టు the next one, given that x of n is equals to cos 2φn/5 plus cos 2φn/7, this is the expression. It is the one of the discrete time sequence, oka discrete time sequence manakidi. So comparing this above equation, ikkada rendu sequences kanipistunayi, idoka expression, rendu sequences lu unnayi ikkada manaki. So appudu deenni ela raasukuntunnam? x of n is equals to cos 2πf1 into n. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఏం రాసుకున్నాడు వీడు? cos
2 pi f1 into n అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే అందుకని దీన్ని ఎలా రాసుకున్నాను నేను ఇక్కడ f1 అనుకుంటున్నాను దీన్ని. అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ చెప్తా అది కూడా వస్తుంది నోట్, అది కూడా చెప్తాను, డోంట్ వరీ. సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం 3n. ఓకే గివెన్ దట్ x of n is equals to sin 3n. సో sin 3n అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఏమని రాసుకుంటున్నాం, x of n is equals to cos 2 pi into fn. ఇది మనం దీంతో కంపేర్ చేసుకుంటున్నాం. సో 2 pi fn is equals to ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు, 3n ఇచ్చాడు. సో 3n. సో n క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది ఇక్కడ 2 pi f ఉంటుంది, 2 pi f. సో f is equals to 3/2 pi, 3/2 pi. సో అప్పుడు ఏమవుతుంది అది, వేర్ ఈజ్ నాట్ ద రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్, ఇంటీజర్స్ మనకి ఏమైంది ఇక్కడ, న్యూమరేటర్లో ఇంటీజర్ వాల్యూ వచ్చింది, డినామినేటర్లో ఇంటీజర్ వాల్యూ రాలేదు మనకి. ఇక్కడ డినామినేటర్లో ఇంటీజర్ వాల్యూ 25 వచ్చింది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్. ఓకేనా, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా ఇంటీజర్ వాల్యూస్ వస్తేనే అది పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్ వాల్యూస్ వస్తేనే అది ఒక పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది, అదర్వైజ్ దట్ ఈస్ ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్. క్లియర్, అర్థమైందా నాన్న? రైట్, నెక్స్ట్ సీక్వెన్స్ x of n is equals to cos 2 phi n by 5 plus cos 2 phi n by 7. ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, రెండోది సెకండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో దాన్ని ఏమనుకున్నాను నేను ఇక్కడ, cos 2 pi f1 into n ప్లస్ cos 2 phi f2 into n. అంటే ఇది f1 అవుతుంది, ఇది f2 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సీక్వెన్స్కి రాసుకున్నప్పుడు వీ హ్యావ్ టు కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ 2 pi f1 into n. అంటే ఫస్ట్ ఈక్వేషన్కి దేన్ని ఈక్వేట్ చేస్తున్నాను నేను ఇక్కడ, వాడిచ్చిన ప్రాబ్లంలో 2 phi n by 5 అనే ఈక్వేషన్ అని ఈక్వేట్ చేశాను. ఓకే, సో ఇందులో మనకి కామన్గా ఉన్నాయేంటి, ఓకేనా, 5n క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే, 2 కూడా క్యాన్సిల్ అయింది. అప్పుడు f1 ఈజ్ ఈక్వల్స్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ, f1 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఓకే, దట్ ఈక్వల్స్ టు k1/n1 అనుకుంటున్నాం, k1/n1. ఎందుకని, f1 అనే ఫంక్షన్ మనం ఇక్కడ డెరైవ్ చేస్తున్నాం, అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫస్ట్ సీక్వెన్స్. సో మనకి వచ్చిన ఇంటీజర్ వాల్యూస్, రెండు ఇంటీజర్ వాల్యూస్ వచ్చినాయి కదా. సో అప్పుడు n1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హౌ మెనీ శాంపిల్స్ ఆర్ దేర్, 5 శాంపిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ 2 pi f2 into n, దట్ ఈక్వల్స్ టు 2 phi n by 7. సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ f2 వాల్యూ. సో f2 వాల్యూ చూసుకుంటే మనకి ఇక్కడ 2 క్యాన్సిల్, 5n క్యాన్సిల్, f2 ఈజ్ ఈక్వల్స్ టు 1/7. సో n2 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి అప్పుడు 2 ఫ్రీక్వెన్సీస్తో 2 సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఒకటి f1, రెండోది f2. సో f1కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, n1 వాల్యూ 5. సో హియర్ ద రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ n1/n2 అంటాం, రెండు సీక్వెన్స్లు ఇచ్చినప్పుడు. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ 2 ఇంటీజర్ వాల్యూస్. సో n1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5, n2 వాల్యూ వచ్చింది ఎంత వచ్చింది, 7. సో ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ సిగ్నల్. సో రెండు కూడా మనకి వాల్యూస్ వచ్చినాయి, అంటే ఇంటీజర్ వాల్యూస్ వచ్చినాయి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ సిగ్నల్. ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో if the period of x of n is least common multiple of n1 and n2. Okay, so the least common multiple values of n1 is equals to 5 and n2 is equals to 7. So therefore this sequence is a periodic with n is equals to 35. అంటే ఎంత అవుతుంది మనకి, రెండింటిని మల్టిప్లై చేస్తే 7 into 5 35, అంటే 35 శాంపిల్స్ మనకి ఈ సిగ్నల్లో ఎపియర్ అయి ఉన్నాయని అర్థం. అంటే ఈ టోటల్ సిగ్నల్లో మనకి f1 ప్లస్ f2 కదా, టోటల్ సిగ్నల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయంటే n ఈజ్ ఈక్వల్స్ టు 35. అందరికీ అర్థమైందమ్మా?